హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మన ఇండియాలో పోకో వాళ్ళు పోకో M4 Pro 5G మొబైల్ని అయితే లాంచ్ అయితే చేశారు. ఇది కొత్త ఫోన్ అయితే ఏం కాదు, ఆల్రెడీ మన ఇండియాలోనైతే ఈ మొబైల్ అయితే ఉంది రెడ్మీ బ్రాండ్లో, రెడ్మీ Note 11T 5G అని అయితే. సో ఇదే మొబైల్ని బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ చేంజ్ చేసి పోకో బ్రాండింగ్లోనైతే పోకో M4 Pro 5G అని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ మొబైల్ కొనాలా లేకుంటే రెడ్మీ Note 11T 5G మొబైల్ కొనాలా అనేది కూడా క్లారిటీ అయితే ఇస్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మాత్రం కొత్త డిజైన్ అయితే ఏం కాదు. పోకో మొబైల్స్ ఎన్నో చూసుంటారు ఇదే డిజైన్తోనైతే. కెమెరా సెటప్ వరకు మీకు బ్లాక్ అయితే ఉంటుంది సైడ్కి అయితే. సో అందులో పోకో వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ కింద మొత్తం ప్లేన్ అయితే ఉంటుంది, ఏమైతే ఉండవు. అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ గ్లాస్ కోనింగ్ కూడా గ్లాస్ 3తో అయితే బిల్డ్ అయితే చేశారు. 8.8 mm థిక్నెస్తో 195 grams వెయిట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ అయితే ఈ మొబైల్లోనైతే ఉంటుంది. సో ఇది మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం 6.6 ఇంచెస్తోని ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో అయితే డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే కాదు. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 450 nits టిపికల్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో డిస్ప్లే అయితే బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొబైల్లోనైతే AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఇంకా బెటర్ ఉండేదని అయితే నాకైతే అనిపించింది. 1080p to 2400 pixels అండ్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్లో అయితే ఉంటాయి. సో సౌండ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ మొబైల్లో. సో సౌండ్ క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ IPS LCD డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. సో నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకోవాలి. కెమెరా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. కానీ అది క్వాడ్ కెమెరా లెక్కనైతే కనపడుతుంది. మిగతా కెమెరా లెన్సెస్లో AI అండ్ రెడ్ డాట్ అనుకుంటానైతే వేసారు. సో ఇందులో 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ 119 degrees ఫీల్డ్ ఆఫ్ ఇన్ కవరేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 1080p 60 frames/second అయితే వీడియోనైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్లోనైతే. ఎందుకంటే 4K వీడియో రికార్డింగ్ ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్ కంపెనీస్ అయితే తీసుకొస్తున్నాయి. వీళ్ళు కూడా 4K సపోర్ట్ ఇచ్చుంటే బెటర్ ఉండేది ఏమో అని నాకైతే అనిపించింది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్లోనైతే. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం మిడిల్లోనైతే పంచోల్ కెమెరా అనేది ఉంటుంది. అందులో 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames/second అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరా గురించి మనమైతే ఇప్పుడు డిస్కస్ అయితే చేయలేము, ఎందుకంటే కెమెరా స్పెక్స్ చూసి అయితే ఒక అంచనాకైతే రాలేము ఈ మొబైల్ కెమెరా బెటర్ ఉంటుందని అయితే. ఖచ్చితంగా మీరు కెమెరా శాంపిల్స్ అయితే చూడాల్సి అయితే ఉంటుంది ఈ మొబైల్ కెమెరా గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మాత్రం Android 11 MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 5G ప్రాసెసర్. 5G మొబైల్లో డ్యూయల్ 5G సిమ్కి అయితే మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ మొబైల్ మీరు తీసుకుంటే. పర్ఫార్మెన్స్లోనైతే ఇది 6 nanometer బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz క్లాక్ చెప్పబడింది. మాలి G57 MC2 GPUని అయితే యూజ్ అయితే చేశారు. UFS 2.2 స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.1కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో పర్ఫార్మెన్స్లోనైతే బెటరే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు BGMI అటువంటి గేమ్స్ కూడా ఈ మొబైల్లోనైతే ఈజీగానైతే ఆడుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్సే ఉంటుంది. సో ఇది పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 5000 mAh ఇచ్చారు కాబట్టి 1 day బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగానైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో మీరు గేమ్స్ ఆడుకున్నప్పుడు కూడా బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. Type-C పోర్ట్తో అయితే వస్తుంది. అండ్ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే మొబైల్లోనైతే ఉంటుంది. సో ఇవి పోకో M4 Pro 5G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. అండ్ రెడ్మీ Note 11T 5G మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా ఇవే. ఇంత కూడా చేంజెస్ అయితే లేవు, 2 సేమ్ స్పెక్స్తో అయితే వస్తున్నాయి. సో అట్లా అనుడు బదులు అదే మొబైల్ అనుడు అయితే బెటర్ అనమాట. ఓన్లీ డిజైన్ అయితే చేంజ్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఈ మొబైల్ని 3 కలర్స్లోనైతే తీసుకొచ్చారు. బ్లాక్, బ్లూ, yellow ఈ 3 కలర్స్
కలర్స్లోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మొబైల్ని 3 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. 4+64GB అండ్ 6+128GB అండ్ 8+128GB. బేస్ వేరియంట్ 4+64GB ప్రైస్ 15,000 పెట్టారు. 6+128GB వేరియంట్ 17,000 పెట్టారు. అండ్ 8+128GB వేరియంట్ 19,000 అయితే పెట్టారు. సో ఇవి పోకో M4 Pro 5G మొబైల్ ప్రైస్ డీటెయిల్స్. మరి ఈ ప్రైస్కి 15,000లో ఈ మొబైల్ని కొనచ్చా అంటే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. రెడ్మీ నోట్ 11T 5G మొబైల్ కంటే తక్కువ ప్రైస్కి తీసుకొచ్చారు, తీసుకోవచ్చు. అయినా కూడా ఈ మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చెక్ చేయండి, అప్పుడే ఈ మొబైల్ గురించి ఇన్డెప్త్గానైతే మీకు తెలుస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో ద్వారా నేను మీకు పోకో M4 Pro 5G మొబైల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే అందించానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.